మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియో క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. భూమి చేయి పట్టుకొని గగన్ ఇక ఒకరికొకరు కళ్ళలో కళ్ళు పెట్టి చూసుకుంటూ గగన్ ఒక రౌండ్ వరకు భూమిని నడిపిస్తూ ఉంటాడు. ఇక భూమి మళ్ళీ తేరుకొని నేనేంటి ఈవిడికి ఏదో అసిస్టెంట్ లాగా నేనేంటి ఇలా నడిపిస్తున్నాను అని అనుకుంటూ వెంటనే భూమి చేతిని వదిలేస్తాడు. వెంటనే భూమి కింద పడిపోతుంది. ఏంటండి ఇలా వదిలేశారు, నేను కింద పడిపోయాను అని భూమి ఇక కోప్పడుతుంది. అదేంటి సార్ అని గగన్ అడుగుతాడు. అదేంటి సార్ ఎందుకు వదిలేశారు అని భూమి కోప్పడుతుంది. మధ్యలో వదిలేసింది నువ్వా నేనా అని గగన్ అంటాడు. నేను ప్రాక్టీస్ చేపిస్తుంటే నువ్వే సడన్గా నా చేయి వదిలేసి కింద పడిపోయావు అని గగన్ కవర్ చేస్తూ ఉంటాడు. అవునా సార్, అయితే కాస్త చెయ్యి అందిస్తారా అని భూమి తన చెయ్యిని అందిస్తూ ఉంటుంది. మధ్యలో వదిలేయడానికా అని గగన్ ఇక ఇండైరెక్ట్గా అడుగుతూ ఉంటాడు. వదలను సార్ అని భూమి అంటుంది. మళ్ళీ గగన్ చెయ్యి అందిస్తాడు. గగన్ భూమి చెయ్యి దగ్గర తన చెయ్యి పెట్టేసరికి నాకు కాస్త నడవడం వచ్చే వరకు మీ చెయ్యి వదలరు అని భూమి అంటుంది. మళ్ళీ గగన్ తన చేతిని వెనక్కి తీసేసుకుంటాడు. ఆ తర్వాత వదిలేస్తాను అంటున్నావు అంతే కదా అని గగన్ అడుగుతాడు. అంటే మీ చెయ్యి పట్టుకొని పబ్లిక్లో నడిస్తే చూసే జనాలకి బాగుంటుంది కదండి అని భూమి చెప్తుంది. అవును అది కరెక్టే అని గగన్ తన చేతిని భూమి చేతికి అందిస్తే పైకి లేపుతాడు. నీ ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళొచ్చు అని గగన్ అంటాడు. ఇక భూమి మళ్ళీ గగన్ చేయి పట్టుకొని గగన్ చుట్టూ తిరుగుతూ ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంది. అలా కాసేపు తిరిగిన తర్వాత ఇప్పుడు కొంచెం పర్వాలేదా అని గగన్ అడుగుతూ ఉంటే ఇప్పుడు కాస్త పర్వాలేదు సార్, ఓకే సార్ అని భూమి అంటుంది. ఒక్క నిమిషంలో అంతా పర్ఫెక్ట్ అయిపోవడానికి ఇదేం సినిమా కాదు, కాస్త కష్టంగానే ఉంటుంది, సరే నువ్వు వెళ్ళు అని గగన్ చెప్తాడు. భూమి ఆ స్కర్ట్తో బయటికి వస్తుంది. ఆదితో పాటే అక్కడున్న వాళ్ళందరూ కూడా ఇక భూమిని చాలా షాకి చూస్తూ ఉంటారు. ఏముంది మామ, కత్తి లాంటి ఫిగర్ అని చెప్తూ ఉంటారు. అప్పుడే గగన్ వస్తాడు. కోపంగా చూస్తూ ఉంటారు. సారీ సార్ అని ఎవరు వర్క్ చేసుకుంటూ ఉంటారు. ఇక భూమి గగన్ ఇద్దరు కూడా కారులో వెళ్తూ ఉంటారు. గగన్ కార్ డ్రైవ్ చేస్తూ ఉంటాడు. భూమి పక్క సీట్లో కూర్చొని ఉంటుంది. భూమి కళ్ళని గగన్ ఇక కళ్ళు తిప్పుకోకుండా అలాగే చూస్తూ ఉంటాడు. ఇక కళ్ళు తిప్పుకోకుండా అలాగే చూస్తూ ఉండటంతో భూమి కాసేపటి గమనిస్తుంది. హలో, ఏం చేస్తున్నారు, ఏం చూస్తున్నారు అని భూమి అడుగుతూ ఉంటుంది. నేనేం చూడలేదు అని గగన్ అంటాడు. లేదు మీరు చూశారు అని భూమి. లేదు నేను చూడలేదని గగన్. లేదు మీరు చూడటం నేను చూశాను అని భూమి చెప్తుంది. నేనేం చూశానో చెప్పు అయితే అని గగన్ అంటాడు. అబ్బే ఏం లేదండి అని భూమి సైలెంట్ అయిపోతుంది. తన చేతుల్ని అడ్డుగా పెట్టుకుంటుంది. ఇక గోరింటాకు సుజాత టీవీలో పాత శోభన్ బాబు సినిమా చూస్తూ ఉంటుంది. గోరింటాకు టీవీ రిమోట్ ఇలా ఇవ్వు, నేను హాలీవుడ్ మూవీ చూడాలి అని నక్షత్ర అడుగుతుంది. ఆ హాలీవుడ్ మూవీలో ముద్దులు తప్పిస్తే ఏముంటాయి, పాత సినిమాలో చాలా బాగుంటాయి, నా శోభన్ బాబు సినిమా ఫేవరెట్ సినిమా, చూడు చూడు అని గోరింటాకు సుజాత అంటుంది. ఆ శోభన్ బాబు సినిమాలో ముద్దు సీన్ ఒకటి వస్తూ ఉంటుంది. అది చూసిన నక్షత్ర గోరింటాకు ముందు మమ్మీని పిలు అని నక్షత్ర ఇక తొందర పెడుతుంది. ఏంటి బేబీ అంటూ అపూర్వ అక్కడికి వస్తుంది. మమ్మీ నా పెళ్లి సంగతి ఏం చేసావు మమ్మీ, అదే మమ్మీ బావతో నా పెళ్లి సంగతి చెప్పు మమ్మీ చెప్పు అని నక్షత్ర ఇక గట్టిగా అరుస్తూ అడుగుతూ ఉంటుంది. నీకెప్పుడు పెళ్లి గోలేనా అని అపూర్వ కోప్పడుతుంది. అవును మమ్మీ, నాకు బావతో పెళ్లి తప్పించి ఇంకే గోల ఉండదు మమ్మీ, నాకు ముందు పెళ్ళి అయిన తర్వాత పిల్లల టాపిక్ తీసుకొస్తాంలే, అది నేను బావ డిసైడ్ చేసుకుని చెప్తాంలే మమ్మీ తర్వాత అని నక్షత్ర సిగ్గుపడుతూ చెప్తూ ఉంటుంది. అబ్బా నీ కూతురు చూసావా నక్షత్ర అని గోరింటాకు సుజాత తల పట్టుకుంటుంది. వసే ఆ రోజు ఆ సిచ్యువేషన్లో తప్పక నీకు మాట ఇవ్వాల్సి వచ్చింది అని అపూర్వ తల పట్టుకుంటుంది. కానీ శారద అత్తయ్యని కూడా ఒప్పించేసావు కదా మమ్మీ అని నక్షత్ర చెప్తుంది. ఒప్పించేశాను, కానీ ఆ గగన్ కాడు ఒప్పుకోవటం లేదు, మీ నాన్న దగ్గర ఇరికించడానికి కూడా ట్రై చేశాడు, తెలీదా నీకు, గుర్తులేదా అని అపూర్వ చెప్తుంది. అంటే వాడు ఎప్పటికీ పెళ్ళికి ఒప్పుకోడని అర్థం, ప్లీజ్ బేబీ వాడిని మర్చిపో బేబీ అని అపూర్వ నక్షత్ర చేతులు పట్టుకొని మరీ బతిమలాడుకుంటుంది. మర్చిపోయే ప్రశ్నే లేదు మమ్మీ, నేను బావనే పెళ్లి చేసుకుంటాను, బావని పెళ్ళికి ఒప్పించే ఐడియా నాకు వచ్చేసింది మమ్మీ అని నక్షత్ర అంటుంది. ఏంటి బేబీ ఆ ఐడియా అని అపూర్వ అడుగుతుంది. అప్పుడే నక్షత్ర ఆ శోభన్ బాబు సినిమాని టీవీలో చూపిస్తుంది. ఇది చూడు మమ్మీ, ఇది చూడు అని చెప్తూ ఉంటుంది. అందులో శోభన్ బాబు శ్రీదేవితో రొమాన్స్ చేస్తూ ఉంటాడు. శ్రీదేవికి ముద్దు పెట్టడం, పైకెత్తి తిప్పడం అంతా కూడా చేస్తూ ఉంటాడు. ఇందులో గగన్ గాడు పెళ్లి కొప్పుకునే ఐడియా నాకేం కనిపించడం లేదే అని అపూర్వ అంటుంది.
నాకేం అర్థం కావడం లేదు అని అపూర్వ చెప్తుంది. ఇంకా అర్థం కావడంగా ఉండడానికి ఏముంది మమ్మీ, ఇది ఏదో ఒక అకేషన్ పెట్టి నేను బాబుతో ఇలా కమిట్ అయిపోతాను అని నక్షత్ర అంటుంది. గోరింటాకు అపూర్వ ఇద్దరు కూడా ఇక నోటు మీద వేలేసుకుంటారు. అప్పుడు నాన్న కూడా ఒప్పేసుకుంటారు. మమ్మీ ఇదే మమ్మీ అని నక్షత్ర అంటుంది. ఎలా ఉంది మమ్మీ నా ఐడియా అని నక్షత్ర అడుగుతూ ఉంటే, అమ్మాయి ఒకసారి మొన్న మనం గగన్ గారిని కలిసినప్పుడు వాడు మాట్లాడిన మాటలు గుర్తు చేసుకో అని గోరింటాకు చెప్తుంది. మళ్ళీ ఈసారి కనుక నక్షత్ర నా దగ్గరికి వచ్చిందో అని గగన్ ఇక వార్నింగ్ ఇచ్చినప్పుడు ఏం చేస్తావురా, వీడియో తీసి మా బావకి పంపిస్తావు అంతే కదా అని అపూర్వ అంటే, గగన్ నవ్వుతూ వెళ్ళడం మొత్తం కూడా అపూర్వ గుర్తు తెచ్చుకుంటుంది. అప్పుడు నీ పరిస్థితి ఏంటో ఒక్కసారి ఊహించుకో అపూర్వ అని గోరింటాకు చెప్తుంది. అప్పుడే అపూర్వ ఊహించుకుంటుంది. గగన్ గేటు దగ్గర నిలబడి ఉంటాడు. గేట్ యువతల శరత్ చంద్ర అపూర్వ ఇద్దరు కూడా నిల్చొని బాబు బాబు అని అడుక్కునే వాళ్ళ గగన్ దగ్గర అడుక్కుంటూ ఉంటారు. బాబు ఒక్కసారి అర్థం చేసుకో బాబు అని అపూర్వ అంటూ ఉంటే, ఎందుకు ఇలా వచ్చారు అని గగన్ ఇక చాలా నెగ్లెక్ట్గా కేర్లెస్గా మాట్లాడుతూ ఉంటాడు. ఏంటి బాబు అలా అంటున్నావు, జరిగిందంతా నీకు తెలుసు కదా అని అపూర్వ ఏడుస్తూ వేడుకుంటూ ఉంటుంది. అయితే తెలుసు మీకు తెలీదా అని గగన్ అడుగుతాడు. తెలుసు కనుకే కదా బాబు మేము ఇంత దీనంగా వేడుకోవడానికి వచ్చాము అని శరత్చంద్ర అపూర్వ ఇద్దరు కూడా ఇక ఏడుస్తూ దండం పెడుతూ వేడుకుంటుంటారు. ఒకవేళ మీకు తెలియకపోతే చెప్తామనే వచ్చాను. మీ కూతురు నక్షత్రాన్ని నన్ను ప్రేమించాను అని నా దగ్గరికి వచ్చింది. ఇక ఏం చేయమంటారు, మగాడిని కంట్రోల్ చేసుకోలేకపోయాను, అందుకే నేను ఏదో జరిగిపోయింది, ఇక వెళ్ళండి అని గగన్ ఇక ప్యాంట్ సర్దుకుంటూ చాలా గర్వంగా పొగరుగా చెప్తున్నట్లు అపూర్వ ఊహించుకుంటుంది. ఇక వెళ్ళండి అని గగన్ అంటాడు. శరత్చంద్ర అపూర్వ ఇక గగన్ దగ్గరికి వచ్చి గగన్ చేతులు పట్టుకుని దండం పెడుతూ, బాబు బాబు అలా మాట్లాడుకు బాబు, పెళ్ళైన తర్వాత జరగాల్సింది పెళ్ళికి ముందే జరిగితే మేము ఎలా బతిమలాడడం తప్పితే ఇంకేం చేయగలను బాబు, అలా అనకు బాబు, పెళ్లి చేసుకో బాబు అని వేడుకుంటూ ఉంటారు. పెళ్ళి గిల్లి జాంతనై వెళ్ళండి అని గగన్ లోపలికి వెళ్ళిపోతాడు. అలా అనకు బాబు, దాని జీవితం నాశనం చేయకు బాబు, నీ కాళ్ళు పట్టుకుంటాను అని శరత్చంద్ర అపూర్వ ఇద్దరు కూడా గగన్ కాళ్ళు పట్టుకుంటారు. గగన్ అయితే వాళ్ళని ఈడ్చుకుంటూ వెళ్తూ ఉంటారు. వాళ్ళని కాలుతో కొట్టడంతో వాళ్ళ కింద పడినట్లు అపూర్వ ఊహించుకుంటుంది. దాంట్లో నుంచి తేరుకుంటుంది. ఏంటమ్మాయి ఎలా ఊహించుకున్నావు, ప్రొసీడ్ అయిపోదామా, మీ అమ్మాయి వేసిన ప్లాన్ ఎలా ఉంది అని గోరింటాకు సుజాత అడుగుతూ ఉంటే, అబ్బా పిన్ని అంటూ గోరింటాకుని ఒక్క తోపుస్తుంది. ఏంటమ్మాయి మీ అమ్మాయి చెప్పిన ప్లాన్కి నాపై చేసుకున్నావు, మీ అమ్మాయిపై చేసుకో అని గోరింటాకు చెప్తుంది. పిన్ని నా కోపాన్ని ఇంకా పెంచుకో అని అపూర్వ ఇక గట్టిగా చెప్తుంది. మరి నక్షత్రకు చెప్పుకో అని గోరింటాకు చెప్తుంది. బేబీ అలాంటివేవి పెట్టుకోక బేబీ, తర్వాత అన్నీ తారుమారైపోతాయి అని అపూర్వ చెప్తుంది. మరి బావతో నా పెళ్ళి అని నక్షత్ర అడుగుతుంది. అయ్యో వద్దు అని గోరింటాకు ఎంత నచ్చ చెప్పినా కూడా కుదరదు, మాట్లాడి తీరాల్సిందే అని నక్షత్ర అయితే పట్టుపడుతుంది. మమ్మీ నువ్వు ఒప్పిస్తావా లేదా, లేకుంటే నేను అదే చేస్తాను మమ్మీ అని నక్షత్ర అంటుంది. సరే మాట్లాడతానులే అని అపూర్వ చెప్తుంది. అయితే రా మమ్మీ ఇప్పుడే వెళ్దాం అని నక్షత్ర చెప్తుంది. అయ్యో మంచి రోజు చూసుకొని వెళ్ళాలి కదా అని అపూర్వ అంటుంది. అత్తయ్యతో మాట్లాడడానికి అవన్నీ చూసుకున్నామా ఏంటి, ఇప్పుడు వెళ్దాం రా మమ్మీ, లేకుంటే నేను అలా ప్రొసీడ్ అయిపోతాను అని నక్షత్ర అయితే బ్లాక్మెయిల్ చేస్తుంది. ఇంకా అపూర్వని తీసుకుని వెళ్తుంది. గగన్ భూమి ఆఫీస్కి వస్తారు. హలో గగన్ గారు అని ఒకతను షేకండ్ ఇస్తారు. అప్పుడే భూమి వెనుక రావడంతో షీ ఈజ్ యువర్ పిఎన్సి అని అడుగుతూ ఉంటారు. లేదు షీ ఈజ్ మై పిఏ అని గగన్ అంటాడు. ఇలాంటి బ్యూటీల్ని పక్కన పెట్టుకుంటే బిజినెస్ ఎక్కడికో వెళ్తుందన్నట్లు అతను చెప్తూ ఉండటంతో మైండ్ యువర్ లాంగ్వేజ్ అని గగన్ అంటాడు. సారీ మనం మీటింగ్ వెళ్దాం రండి అని అతను వెళ్ళిపోతాడు. అతను నా గురించి ఏదో అడిగినట్లున్నారే అని భూమి అంటుంది. నీకు కాబోయే భార్య అని అడిగారు, కాదు నా పిఏ అని చెప్పాను అని గగన్ చెప్తాడు. భూమి అది విని సంతోషపడుతూ కొంచెం బాధపడుతూ ఉంటుంది. ఇంకా ఏదో అన్నట్టున్నాడే అని భూమి అంటుంది. నువ్వు చాలా అందంగా ఉన్నావని చెప్పాడు, సరే వెళ్దాం పద అని గగన్ అంటాడు. ఇక గగన్ మీటింగ్ రూమ్లోకి వస్తాడు. ల్యాప్టాప్ ఇవ్వు అని భూమి దగ్గర ల్యాప్టాప్ తీసుకుంటాడు. నేను మొత్తం కోడ్ వేశాను, అదంతా చెక్ చేసుకోండి అని భూమి చెప్పడంతో భూమి పేపర్ని వాళ్ళకి అందిస్తూ ఉంటుంది. నీ పేరేంటి అని అతను అడగడంతో భూమి అని సమాధానం చెప్తుంది. భూమి ఇక ఆ పేరు విని అతను పేరు పర్సనాలిటీ అన్నీ అదిరిపోయాయి అని అతను చెప్తూ ఉండటంతో గగన్ అయితే అతని వంక కోపంగా చూస్తూ ఉంటాడు.